అందరు పని చేసుకునేటోళ్ళే సార్, వీళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు వీళ్ళందరం మేము పని చేసుకునేటోళ్ళమే. అన్ని చూడండి, ఎన్నున్నాయి చూడండి అంటే షాప్. ఇప్పుడు మరి మూసీ నాలకు దగ్గర పెట్టిరు కదా, మూసీ నాలనే ఉంది కదా ఇది, మరి ఇది ఉండడం కూడా తప్పే అంటున్నారు, మరి మీరేమంటారు దీనికి? సార్ మళ్ళీ మళ్ళీ ఏడికి పోవాలి సార్, చెప్పండి మీరు చెప్పండి. బోలే ఒక ఏడికి పోదాం, మళ్ళీ ఏడికి పోదాం చెప్పు మీరు. సార్ మంచిగా చేస్తుండు పని, పని మంచిగా చేస్తుండు. పెద్ద గోళ, పెద్ద పెద్ద గోళ కట్టు మనం వీడికెళ్ళి ఆడదాకా, ఇంత పెద్ద గోళ కట్టు మనం పై దాకా 6 ఫీట్ 7 ఫీట్ దాకా కట్టు మనం, నీళ్ళు రానే రాదు ఇక. అన్ని ఇప్పటిదాకా ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి ఇక్కడ దాకా మీరు కూర్చున్న దాకా? ఇక్కడ రాలేదు, మా దగ్గర రాలేదు, కానీ అక్కడికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో వచ్చినాయి, మా ఇంట్లో వచ్చినాయి నీళ్ళు, ఇంట్లో వచ్చినాయి, పాములు వచ్చినాయి, ఈ చాలా వచ్చినాయి సారు. ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాదు, ముందుగాల ఎవరు ఉన్నారో తెలుగుదేశం ఉన్నది, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కానీ బీజేపీ రాలేదు ఇక్కడ, కానీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా వచ్చింది అది. బాబు మొత్తం అంటే పట్నంకు చేసింది బాబు, డెకరేషన్ మొత్తం సంపాదించడం, మంచి మంచి రోడ్లు వేసిండు. కాంగ్రెస్ కూడా చేసింది, కానీ ఏం సార్ గరీబ్ వాళ్ళకు చూసి గోడ కట్టమను సార్, పెద్ద గోడ ఈడికెళ్ళి ఆడదాకా, ఎందుకు బ్రిడ్జ్లు కడుతున్నావు? ఈ గోడ కట్టి నీళ్ళు ఇక్కడ రాకుండా అక్కడ పోయినట్లు చేసే కథం. ఇప్పుడు ఇండ్లు పోయినాయి అనుకో, మీరేం అడుగుతారు గవర్నమెంట్, మీకేం కావాలి అసలు? ఏం కావాలంటే ఎక్కడన్నా మాకు ఇది చూడు ఆధారం చూపిమని అంటాం. ఇల్లు ఇస్తారు, సరే సార్ మీరు ఇల్లు ఇస్తారు, మేము పని ఎక్కడ చేసుకోవాలి చెప్పండి, ఇంట్లో పోయి పని చేసుకోవాలి, ఇంట్లో పోయి పని చేసుకోమంటారా చెప్పండి? పని వెతుక్కోవాలి, మళ్ళీ ఎక్కడ ఎవరి దగ్గర వెతుక్కోవాలి? ఇస్తారా? మీ దగ్గరకు వచ్చి నేను ఉంటా, ఇస్తారా? డైలీ నాకు 700 రూపాయలు ఇస్తారా? అంతే కదే సార్, మాకు ఏ పని వస్తే అది చేసుకొని బతుకుతాం అంతే, అట్లా. ఇప్పుడు మీతో పాటు ఎంతమంది ఉన్నారు మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీ కానీ? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు కూలగొట్టే టైం ఇస్తారా, లేకుంటే వెంటనే కూలగొడతాను? ఇంకా చెప్తలేరు, మాకు ఏదైనా ఒకటి చెప్పాలి కదా, ఏంది ఎట్లా ఏంది కథ ఇది ఏంది అనేసి. ఇప్పుడు సార్ మేము వేరే వాళ్ళే పనులు ఇవి, వాళ్ళు ఇప్పుడు మేము ఇవ్వాలి కదా బండి, ఇప్పుడు మీ వెహికల్ ఇక్కడ ఉన్నారు సార్, మేము పని చేస్తున్నాము, మీరు వచ్చి ఏమైనా అయితే మీరు ఎవరిని అడుగుతారు సార్? మిమ్మల్ని అడుగుతారు. మళ్ళీ ఇబ్బంది మాకే కదా సార్, అప్పుడు మేము ఎక్కడ పోవాలి మీరు చెప్పండి, అప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఇళ్ళనే వాడాలి, ఇక అందులోనే పోయి దుంకాలి ఇక మేము మూసీలో అంతే. మళ్ళీ ఏం చేస్తాం సార్, మళ్ళీ ఇట్లా ఏంటి ఏం చేయాలి చెప్పండి, మళ్ళీ చెప్పండి మీరు చెప్పండి. మీరు చేసింది ఏం చేయలేదు, మీరు చదువుకుని మేము చదువుకోలేము. ఇంత డెకరేషన్ సామాన్ మా సైడ్ 4 సైడ్లు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పోవాలి? ఆ సామాన్ ఎక్కడ పెట్టాలి? వాళ్ళు చూడండి, మీరే చూడండి చేతుని ఏదో సామాన్. 60-70 మంది బతుకుతారు సార్ దీని మీద, 60-70 మంది బతుకుతారు ఇలా దీని మీద. మాకు వాళ్ళు సైడ్లకు పని దొరికితే మేము కూడా పోతాం, 4 పిలుస్తాము, 10 మంది లోపల తోలిస్తాము, వాళ్ళు పిల్లలు పెళ్ళాం తింటారు సార్. ఇట్లా తీసేసే మా సామాన్ ఎక్కడ వాళ్ళది, మా బతుకేం కాలేదు. సెట్ 2 దినాల నుంచి జీతం కూడా ఇస్తలేడు మా సైడు. మాకే అరే పోరా వాడు వస్తే ఎప్పుడు పోతుందో నా సామాన్ అని వాడు నిద్రపోతలేడు, రాత్రి నిద్రపోతలేడు మా సైడు. 4 చాయ్ తాగి కూర్చుంటున్నారు సార్ వాళ్ళు. ఎప్పుడొస్తుందో ఏమవుతుందో, రాయి నెత్తి మీద పడుతుందో కళ్ళ మీద పడుతుందో అని వాళ్ళకు భయం, మాకు మా పిల్లల్ని మాకు భయం. నిజంగా మాకు చాలా పరేషాన్ ఉన్నారు సార్. కాక మరి ఇప్పుడు మూసీ రివరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ హైడ్రా కమిషనర్ గారు వచ్చి కూలగొడతా అంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? కూలగొడత పరిస్థితి ఏంటి? ఎవరితో రోడ్డు మీద పడ్డట్టే సార్, వెళ్ళగొడితే అంతే మా పని బేకారు. పని ఏడా చేయాలి? మా ఫాదర్ ఈయన నడిపిస్తుంది, ఇప్పుడు పని చేయించి ఇప్పుడు ఈయన నేను మేము ఒక్క దగ్గర ఉండి పని చేసుకొని తింటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈయన తీసుకొని ఎక్కడ పోవాలి? నీ పెద్ద మనిషిని తీసుకొని ఎక్కడ పోవాలి చెప్పండి. ఈయన నాతో పాటు ఆయన కూడా వచ్చి చాలనే దుంకేస్తాడు ఇక, అంతే కదా సార్. ఇప్పుడు నాతో పాటు ఈయన కూడా చాలనే దుంకాలి ఇక. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? చిన్నప్పటి నుంచి ఎప్పుడన్నా జరిగిందా, లేకుంటే ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. ఇన్నేళ్ళ ఫస్ట్ టైం ఈ ఫస్ట్ టైం ఇన్ని రోజుల్లో ఎప్పుడు రాలేదు, కానీ నీళ్ళు వస్తాయి కానీ అట్లకెళ్ళి వెళ్ళిపోతాయి, కానీ ఇంతవరకు ఏం కాలేదు మాకైతే, ఇంతవరకు ఏం కాలేదు, ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు మాకు ఏం కాలేదు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూలగొడతా అంటే మీరు ఏం కోరుకుంటారు, మీరు ఏం అడుగుతున్నారు? మళ్ళీ మాకు ఎక్కడైనా బతుకుతారు చూపిమంటున్నాం సార్, మళ్ళీ ఏడవ్వాలి చెప్పండి, మళ్ళీ ఏడవమంటారు చెప్పండి.
మీరు చెప్పండి ఎక్కడ పోమంటే అక్కడ పోతాం, మీరు దుంకుమంటే దుంకుతాం, మీరు ఎక్కడైనా పని ఇప్పిస్తా అంటే అక్కడ పోయి పని చేసుకుంటాం. చెప్పండి మళ్ళీ మీరు చెప్పండి. ఆయన ఏం చెప్తారు గవర్నమెంట్ తోటి మాట్లాడాలి. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ వస్తుంది కదా, కలెక్టర్ మేడం వచ్చిన తర్వాత కలెక్టర్ మీద అడగండి. మరి వస్తుంది, అడుగుతాం సార్, ఎందుకు అడగాం? రెడీ అయింది, వచ్చిన తర్వాత మరి మా బతుకుతారు ఏదైనా ఇవ్వండి అంటున్నాం, మేము అంతే కోరుకుంటున్నాం అంతే. మాకు ఎక్కడన్నా బతుకుతారు ఆధారం ఇవ్వండి, మేము బతుకుతాం, ఏదో పని చేసుకోవాలి. మేము ఏమైతే గవర్నమెంట్ పైసలు ఈ రోజు కూర్చున్నట్టు దినిపిమని అంటలేం కదా సార్, మాకు కూడా బతుకుతారు ఇవ్వండి ఎక్కడన్నా, మేము పోయి పని చేసుకుంటాం, మాకు వచ్చిన పని చేసుకుంటాం. మీరు చదువుకుని మంచి పని చేసుకుంటారు, మాకు వచ్చిన పని మేము చేసుకుంటాం. చూసారు కదండి. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ కలెక్టర్ గారిని కానీ ఇండ్లు ఇస్తేనే సరిపోదు మాకు, మేము ఇక్కడ ఎండ్ల నుంచి పని చేసుకొని కూలి పని చేసుకొని రోజు 500-600 రూపాయలు సంపాదించుకొని బతుకుతున్న వాళ్ళము. మాకు ఇక్కంచెలు పోతే బతుకుదెరు ఉండదు, మాకు ఏదైనా బతుకుదెరు చూపించండి. ఫస్ట్ చూపించిన తర్వాత మీరు ఇక్కంచెలి కూలగొట్టండి, ఏమైనా చేయండి, ముందు మాకు ఏదైనా బతుకుదెరు చూపించండి అని. ఇక్కడ పని చేస్తున్న లేబరు సడన్గా వచ్చి కూలగొడితే మా పరిస్థితి ఏమవుతుంది? ఇల్లు ఇస్తుండొచ్చు, ఉండడానికి ఇల్లు ఇస్తుండొచ్చు, బతకడానికి అయితే కావాలి కదా. ఒక నెల రోజులు 2 నెలలు ఫుడ్ పెడతారు, జీవితాంతం అయితే ఫుడ్ పెట్టలేరు కదా. మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మళ్ళీ ఇంకా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.